నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే 2 రాజధాని అమరావతికి ప్రధాని మోదీ. రాజధాని అమరావతి పనుల్ని పునఃప్రారంభించనున్న ప్రధానమంత్రి. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు కీలక స్థానాలు రాణిస్తున్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉద్యోగాలతో సంతృప్తి చెందకుండా వినూత్న ఆలోచనలతో నూతన సంస్థలని స్థాపించాలని సూచన. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో 6,500 చెత్త ఉత్పత్తి అవుతుందన్న మంత్రి నారాయణ. ప్రజలు రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడవేసే అలవాట్లను మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకి సూచన. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమం. పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని. దేశంలోని అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఏపీ ఎదగాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం. రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం కోసం ప్రధాని మోదీ పర్యటనపై ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారైంది. మే 2వ తేదీన ప్రధాని మోదీ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4:45 వరకు రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం కోసం ప్రధాని మోదీ పర్యటనపై ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారైంది. మే 2వ తేదీన ప్రధాని మోదీ తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 2:50 విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతి చేరుకుంటారు. 3:25 ప్రధాన వేదిక వద్దకు వస్తారు. మధ్యాహ్నం 3:30 నుంచి 4:45 వరకు రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 4:45 హెలికాప్టర్లో విజయవాడ విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని మోదీ ఢిల్లీ చేరుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో భారతీయులు, ప్రత్యేకించి తెలుగువారు కీలక స్థానాలు రాణిస్తున్నారని సిలికాన్ వ్యాలీ వంటి టెక్నాలజీ కేంద్రాల్లో అనేక ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఉద్యోగాలతో సంతృప్తి చెందకుండా వినూత్న ఆలోచనలతో నూతన సంస్థలని స్థాపించి 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానాల్లో ఉంటున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా విట్ ఏపీ క్యాంపస్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. అనంతరం నూతన స్టార్టప్ ఆలోచనకి ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన వి లాంచ్ ప్యాడ్ 2025 ఇంక్యుబేషన్ సెంటర్ ని లాంఛనంగా ఆవిష్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. విట్ ఏపీలో 95% మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని, అయితే కేవలం ఉద్యోగాలతో సంతృప్తి చెందకుండా వినూత్న ఆలోచనలతో నూతన సంస్థలను స్థాపించి 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అయితే అప్పట్లో ఐటీఏ భవిష్యత్తు అని చెప్పానని, ఇప్పుడు కాలం మారిందని, క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన సాంకేతికతలు కీలకంగా మారాయని తెలియజేశారు. ఇప్పుడు ఈ నూతన టెక్నాలజీలని ప్రోత్సహించడంపై దృష్టి సారించారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విట్ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తాను. ఒకప్పుడు మీరంతా కూడా సిలికాన్ వ్యాలీకి వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం క్వాంటమ్ వ్యాలీ వైపు చూసేట్టుగా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సారథులు మా యువత, ఈ పిల్లలేనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతిలో 5 లక్షల మంది స్టూడెంట్స్ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి. ఇప్పుడు 100 ఎకరాలు ఇచ్చాం. 17,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5 సంవత్సరాలు సమయం అంతా కూడా వృధా అయిపోయింది. ఈరోజు వారికి కావలసిన భూమి ఇచ్చే బాధ్యత నాది. అయితే 50,000 మంది స్టూడెంట్స్ ఉండాలి ఇక్కడ. ఇది ఒక ఇన్నోవేషన్ హబ్ గా తయారు కావాలి. దిస్ విల్ బి 21st century, futuristic century, creative key. This will be the best place. That is where we are working. Now Amaravati, WIT is here, SRM is here, Amma University is here, and also now BITS Pilani is coming, SLR is coming, and ultimately best university in the country, 7-8 are going to be here. And we are going to bring international universities. We are trying to bring University of Tokyo, Purdue, Wales University, different universities all over the world we are going to bring. I am requesting Vishwanathan also
We have MOUs with different universities globally. Best knowledge you have to bring it to Amaravati. Then you take it to your other branches. Earlier I have seen your university, that is WITS, Vellore. There I spent so much of time. There also same response. 60% of your students are from my state, from Telugu community. I am very happy for that. That is where not only WIT, even SRM, any premier institute, Telugu people are more. That is the commitment they wanted to study. Even IITs, we are getting more seats now. 5 సంవత్సరాలు చాలా బాధపడ్డాను. మళ్ళీ అభివృద్ధి స్టార్ట్ అయింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలని ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కల్పించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాట్లని మార్చడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియర్ చేంజ్ అంశాలపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. మున్సిపాలిటీలో సాలిడ్, లిక్విడ్ వేస్ట్ తొలగించడం పెద్ద సవాలని తెలియజేశారు. మున్సిపాలిటీలో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 80 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని గుర్తు చేసిన మంత్రి అక్టోబర్ 2 నాటికి దీనిని పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలియజేశారు. 4 ప్రధాన థీమ్లపై పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారని, ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కల్పించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాట్లను మార్చడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఆ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఆ ప్రిన్సిపల్స్తో పెట్టారో అవి నెరవేర్చాలంటే, ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తి మనసు స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇళ్ళు స్వచ్ఛంగా ఉండాలి అనే ఒక నినాదంతో ఈరోజు యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అయితే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి, ప్రజల భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఒక కాన్ఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ స్వచ్ఛ ఆంధ్ర యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారే స్వయంగా వచ్చి ప్రతి 3వ శనివారం చేయట్ల ఉద్దేశం ఏంటంటే, ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని. ప్రజలు ఎంత అవేర్నెస్ వస్తే నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ను సాధించగలం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ ఉద్దేశంలోనే అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాల్లో ఎలా జరుగుతుంది, ఏ విధంగా మన ప్రజలను కూడా అవేర్నెస్ చేయాలనే దానికి ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని 4 థీములతో వర్క్షాప్ పెట్టుకున్నారు. అది స్వచ్ఛాంధ్ర కార్పొరేషను చైర్మన్ గారు, ఎండి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు అందరూ కలిసి యాక్చువల్గా ఆ కార్యక్రమాన్ని వన్ డే పెట్టారు. దాంట్లో వచ్చే అవుట్పుట్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుంది. శాఖ మంత్రులు నారాయణ గారి సారథ్యంలో ఐఈసి కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో స్వచ్ఛతని పెంపొందించడం కోసం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా మార్చడం కోసం గత 4 నెలల నుంచి పనిచేస్తుంది. ప్రజల భాగస్వామ్యం మరింత పెంపొందాలి అంటే ప్రజలలో అవేర్నెస్ పెరగాలి, కెపాసిటీ బిల్డింగ్ చేయాలి, బిహేవియరల్ చేంజ్ తీసుకురావాలి అన్న ఒక ఆలోచనతో మరి
గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇవాళ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ దేశ విదేశాల్లో పేరుగాంచినటువంటి అనేక సంస్థల్ని ఇక్కడికి ఆహ్వానించి వారి యొక్క ప్రజెంటేషన్స్ అన్నీ కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో మరి బోత్ రూరల్ అండ్ అర్బన్లో ఏ రకంగా స్వచ్ఛ భారత్ లక్ష్యాలని స్వచ్ఛాంధ్ర లక్ష్యాలని చేరుకోవడం కోసం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అన్న అంశం మీద ఇవాళ రోజంతా కూడా ఒక పూర్తిస్థాయి వర్క్షాప్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. అతి త్వరలోనే మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్జిఓస్ సంస్థల భాగస్వామ్యంతో ప్రజలలోకి విస్తృతంగా మరి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకు దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చి స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా రాష్ట్రాన్ని ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు అవరోధాలను అధిగమించి జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. సమాజంలో అందరితో సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకి ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మరియు అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా ఉపకరణాలు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 173 మంది లబ్ధిదారులకి 18.70 లక్షల విలువైన 273 పరికరాలని పంపిణీ చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ విభిన్న ప్రతిభావంతులకి ఇదే విధంగా సహాయం అందుతుందని, సదరం సర్టిఫికేట్ తో కొత్త పెన్షన్లు కూడా అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ యువి సుబ్బారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి మహేశ్వరరావు, సమగ్ర శిక్షాధికారి ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకి అలాగే మానసిక వైకల్యంతో పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా ఒక పెద్ద అండ దొరికింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల ముందు చెప్పాం, మేము అధికారంలోకి వస్తే మామూలుగా ఇచ్చే పింఛను 3,000 4,000 చేస్తాం, దివ్యాంగులకి మానసిక వైకల్యంతో పుట్టిన పిల్లలకి 3,000 పింఛను 6,000, కొన్ని జబ్బులకి 10,000 అలా కూడా ఇస్తామని చెప్పాం. చెప్పిన ప్రకారం జూలై నుంచి 2024 జూలై నుంచి పింఛన్లు పెంచి వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళ ఒక భద్రత, ఒక భరోసా దొరికింది. తల్లిదండ్రులు కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఇవాళ అదే కాకుండా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవటమే కాకుండా వాళ్ళకి ఉపకరణాలు, ఇవాళ టెక్నాలజీ మారింది. గతంలో ట్రైసైకిల్ అంటే మరి చేత్తో తొక్కుకోవాల్సి వచ్చేది. ఇవాళ మారిన టెక్నాలజీతో ఛార్జ్డ్ ట్రైసైకిల్స్ వచ్చినాయి. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా దివ్యాంగులకి అండగా ఉండాలని ఒక ఆదేశాలు ఇచ్చారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ ఛార్జ్డ్ బ్యాటరీ ట్రైసైకిల్స్ని ఇవ్వటం వల్ల దివ్యాంగులకి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఛార్జ్ పెట్టుకొని ఆ ఛార్జింగ్తో దాంట్లో ఎక్కి కూర్చొని తొక్కవలసిన అవసరం లేకుండానే చక్కగా వాళ్ళ పనులు చక్కదిద్దుకుంటూ ఉన్నారు. అట్లాగే వీల్ చైర్లు కూడా చాలా మార్పులు వచ్చినాయి టెక్నాలజీలో. మరి అవి ఇస్తున్నాం. అలాగే అంధ విద్యార్థుల పిల్లలకి బ్రెయిలీ లిపిలో ఉన్నటువంటి కిట్లు ఇస్తూ ఉన్నాం. అట్లాగే చెవుడు మూగ వాళ్ళకి కిట్లు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి టీచింగ్ ఎయిడ్స్, అలాగే స్టడీ ఎయిడ్స్, హియరింగ్ ఎయిడ్స్, అలాగే వీల్ చైర్స్, నడవడానికి ఇటువంటివన్నీ సమగ్ర శిక్ష ద్వారా ఈరోజు ఒక 172 మందికి 18 లక్షల వ్యయంతో ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి అలీంకా వాళ్ళ సహకారంతో ఈరోజు చూస్తే ఒక 172 పరికరాలని ఆ పిల్లలకి అందజేయడం జరిగింది. సో దీని ద్వారా కంప్రహెన్సివ్ సపోర్ట్ ఫర్ ద నీడీ పీపుల్ కాన్సెప్ట్తో ఎన్టీఆర్ జిల్లాలో చేయడం జరుగుతూ ఉంది. సమగ్ర శిక్షలో ఫస్ట్ టైం ఇది ఇస్తున్నాము. దీనివల్ల ఎవరైతే బ్లైండ్ పిల్లలు ఉంటారో, అలాగే హియరింగ్ డిజేబుల్డ్ పిల్లలు ఉంటారో, అలాగే నడవడానికి ఇబ్బందిగా ఆర్థో ప్రాబ్లం ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి లెర్నింగ్ కెపాసిటీ పెంచడానికి, వాళ్ళ ఐక్యూ ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా మనము కంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్, అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అందరికీ చదివే ఆసక్తి ఉన్న పిల్లలందరికీ
ఇప్పుడు ఎలాగైతే భవిత సెంటర్స్ ఉన్నాయో, సో అలాగే స్కూల్లో కూడా చాలామంది పిల్లలు డిఫరెంట్ నీడ్స్తో ఉంటారు. ఆ డిఫరెంట్ నీడ్స్ అర్థం చేసుకొని ఆ నీడ్స్ ప్రకారంగా వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇస్తే వాళ్ళ మానసిక ఎదుగుదలకి, అలాగే వాళ్ళు ఆ సమాజంలో ముందు రాణించడానికి అవకాశం పడుతుందనే కార్యక్రమం చేపడుతున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమం పిల్లల్ని గుర్తించి కావాలంటే ఇంకా ఆ దాతల సహకారం కూడా తీసుకొని, అలాగే మార్గదర్శకులు, అలాగే సిఎస్ఆర్ నిధులతో కూడా పిల్లలందరికీ ఇటువంటి పరికరాలు అందచేసి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్లో చాలా చక్కగా ముందుకు రాణించడానికి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోని 100% రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంగా పెట్టుకుందని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్ కి ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానం పలికారు. విజయవాడలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ ఎన్ఫోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ క్లస్టర్ రూపకల్పన కోసం మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ సదస్సులో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 1990లో చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికి ప్రపంచ దృష్టి రాష్ట్రంపై పడేలా చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. మోడీ నాయకత్వంలో వికసిత భారత లక్ష్యంగా దేశంలోని 100% రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో విమానయానం, రక్షణ రంగాల్లో కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోని 100% రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రానికి సలహాదారుడుగా ఉన్న డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ అనుభవం చాలా అవసరమని, రాష్ట్రం భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని తెలియజేశారు. అలాగనే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లో ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్ కి ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానం పలికారు. ఒక మంచి రోజు, మనం ఎన్ని రోజుల్లో గానో కలగంటున్న డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ మన రాష్ట్రంలోకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 6 నెలల నుంచి ఈ ఇండస్ట్రీ మీద చాలా కష్టపడుతున్నారు. దానిలో భాగంగానే ఆయన గత వారం రోజుల క్రితం గౌరవ డిఆర్డీఓ ఎక్స్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, అంతేకాకుండా ఇస్రో ఎక్స్ చైర్మన్ సోమనాథ్ గారిని మనకి డిఫెన్స్ ఏరోస్పేస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా అపాయింట్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇవాళ గౌరవ మంత్రివర్యులు అంతేకాకుండా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఒక డిఫెన్స్ పాలసీని ఏ విధంగా తీసుకురావచ్చో అనే దాని మీద ఒక సెమినార్ జరుగుతుంది ఇవాళ. ఈ సెమినార్కి దేశం మొత్తం మీద 17 డిఫెన్స్ పిఎస్యూలు ఉంటే 7 డిఫెన్స్ పిఎస్యూలు వారు అటెండ్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా కన్సర్న్స్ చెప్పారు. అంతేకాకుండా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, డిఫెన్స్లో చేసేవాళ్ళు, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ నుంచి, మిత్ర నగరాల నుంచి కూడా వచ్చారు. వారితో పాటు కూడా విజయవాడ పారిశ్రామికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పాలసీని అధ్యయనం చేయడం ఇప్పుడు జరుగుతుంది. ఈ పాలసీలో ఇంకేమేమి కావాలి, రాష్ట్రంలో ఈ పాలసీ అనేది దేశంలోనే అత్యున్నత పాలసీగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. తప్పకుండా అదేవిధంగా ఈ పాలసీని తయారు చేసే విధంగా వాళ్ళ ఇండస్ట్రీ ప్రతినిధులైన సెక్రటరీ గారు కానీ మే 2న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దిగ్విజయం చేయాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తున్న రాజధాని పనులకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని ఆయన వివరించారు. తూర్పు నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలు పాల్గొని మోడీకి ఘన స్వాగతం పలకాలని ఆయన కోరారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనున్న నేపథ్యంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూటమి నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, బీజేపీ నాయకులు కొలపల్లి గణేష్ మాట్లాడారు. గడిచిన ఎన్నికల్లో 94% ఓట్లతో కూటమికి ప్రజలు పట్టం కట్టారని తెలియజేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాజధాని అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. సమస్యలలో ఉన్నప్పటికీ చంద్రబాబు విజ్ఞప్తి పేరకు మే 2న అమరావతికి విచ్చేస్తున్న ప్రధానమంత్రికి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఘన స్వాగతం పలకాలని వారు పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు రాజధాని లేని
రాష్ట్రంగా మార్చి అనేకమైన ఇబ్బందులకు ప్రజలను గురి చేశారో దాని నుంచి ప్రజల యొక్క చైతన్యంతో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో ఒక మాట మీద ఎలక్షన్లోకి వెళ్ళి కని విని ఎరుగని రీతిలో విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఎంత విజయం అంటే 100కి 94% ప్రజల ఓట్లు పొందటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ సందర్భంలో ఏ రాజధాని మన రాష్ట్రానికి అటు అభివృద్ధి సంక్షేమానికి కారకం అవుద్దో, ఏ రాష్ట్రంలో మంచి రాజధాని ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్తూ ఉందో, ఉదాహరణకి హైదరాబాద్ నగరం చూసుకున్నా, బెంగళూరు నగరం చూసుకున్నా, చెన్నై నగరం చూసుకున్నా, అలాంటి రాజధాని ఆ రాజధానులన్నింటినీ తలదన్నే రాజధానిని సృష్టించడానికి అడుగులు వేసిన నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో కానివ్వండి, ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు, అది బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఆ రోజున ఆ రాజధానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు సమయం చాలని సందర్భంలో అధికారం మారిన దురదృష్టమైన విధానంలో రాజధానికి ఒక్క ఇటుకరాయి కూడా వేయకుండా 5 సంవత్సరాలు గడిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధమైన సమాధానం చెప్పారో కూడా మనం చూసాం. మరలా కేవలం 9 నెలల కాలంలో సుమారు 1,00,000 కోట్లు ఏదైతే మే 2వ తారీఖు మధ్యాహ్నం జరిగేటువంటి పునర్ప్రారంభ పనులు ఏదైతే అమరావతికి సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు గవర్నీలు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జీలు కానీ, బీజేపీ ఇన్ఛార్జీలు కానీ, గౌరవ అబ్జర్వర్లు కానీ, స్టేట్ నాయకుల కమిటీల నాయకులు కానీ, కార్యకర్తలతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే గవర్నీలు మోడీ గారిని మనం గౌరవిస్తూ స్వాగతం పలకాల, ప్రజలందరూ కూడా ఉత్తేజంగా వెళ్ళి మన యొక్క రాజధాని అంటే అమరావతి అంటే ఏదో ఒక వ్యక్తిది కాదు, మన రాష్ట్ర ప్రజలందరిది కూడా, రాష్ట్ర ప్రజలందరికీ అవసరం వచ్చేటువంటి రాజధాని అభివృద్ధి కోసం చేసేటువంటి మంచి కార్యక్రమాన్ని ఏదైతే మళ్ళీ ప్రారంభిస్తున్నామో సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం అందరూ కూడా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అమరావతి అనేది రాబోయే రోజుల భావితరాలకి ఒక ఆదర్శం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మన భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీస్ 4 ఉంటే దానికి ధీటుగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2వ తారీఖు జరగబోవు రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి కూటమి ప్రభుత్వం తరపున ప్రజలందరూ కూడా స్వాగతం పలకాలనే ఆలోచనతో రామరాజు గారికి ఈ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా వేయటం, గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. ఏదైతే ప్రజలకి మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, మంచి రాజధాని రావాలి, అమరావతి రాజధానిని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దాలనుకున్నాము. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకి ధీటుగా మరి ఈరోజు ఇచ్చిన మాట మీదుగా మరి 1,00,000 కోట్లతో మరి రాజధాని పనులను ప్రారంభించటం అనేది ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అయినటువంటి మన అమరావతి నగరాన్ని పునఃప్రారంభం పనులు చేయడానికి 1,00,000 కోట్ల నిధులతో పనులు జరగడానికి పునఃప్రారంభం చేయడానికి మన మోడీ గారు వస్తున్నారు. దానికి ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ తరపున ప్రతి నాయకుడు, కార్యకర్త తమ సొంత ఇంటికి ఏ విధంగా అయితే మనం పనులు చేయడానికి బంధుమిత్రులు అందరూ పిలుస్తాం, అదేవిధంగా మన ప్రజా రాజధానికి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి ఆ సభకి జయప్రదం చేయాలని చెప్పేసి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ 3 పార్టీల ప్రజాప్రతినిధులకి మరియు అధికారులకి
నాయకులకి అందరికీ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 37 అప్లికేషన్స్ వచ్చాయని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడించారు. ప్రతి అర్జీదారుని వద్దకు వెళ్లి అధికారులు స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలకి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సమస్యని క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులతో మాట్లాడి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. కోర్టులో ఉన్న సమస్యలు తప్ప మిగిలిన అన్ని సమస్యలకి త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు తెలియజేశారు. ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేయడంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రోత్సహించిన స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అరాచకాలని నియంత్రించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడారు. అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు అన్యాయంగా ఇళ్లను కూల్చివేస్తున్నారని అన్నారు. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రోద్బలంతో 800 కుటుంబాలని రోడ్డు పాలు చేశారని, మరొక 600 ఇళ్లను కూల్చివేసేందుకు సిద్దమయ్యారని తెలిపారు. ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేయడంపై మాత్రమే తాము మాట్లాడతామని డిప్యూటీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకి తనకి వ్యక్తిగత కక్ష కానీ గొడవలు గానీ లేవని స్పష్టం చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక 800 పోస్టులు ఐటీడీఏ కింద, మరొక 800 పోస్టులు గురుకుల విద్యాలయాల కింద ఉన్నాయి. అవి కాకుండా ఒక 4000 పోస్టులు ఒక ఏజెన్సీ ప్రాంతంలోని స్కూళ్లలోనే ఖాళీగా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఈ ఐటీడీఏ పోస్టుల్లో 800కు గాను అది కేవలం ఐటీడీఏ గురుకుల పోస్టులు అంటే 800, 1600 చిల్లర, అంటే దాదాపు 1700 దాకా. ఇవి ప్యూర్ గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఉండేటువంటి వాళ్ళ షెడ్యూల్ 5 ప్రాంతంలోని ఉద్యోగాలు. కానీ ఇక్కడ షెడ్యూల్ 5 ప్రాంతంలోని ఉద్యోగాల్లో అక్కడ గిరిజనులకు వచ్చేది కేవలం 90 ఉద్యోగాలు. 1600 పోస్టులు 90 అంటే 45 చొప్పున వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం, అక్కడ ప్రాంతంలో రిజర్వేషన్ ప్రకారం. అంటే గిరిజన ప్రాంతంలో షెడ్యూల్ 5 కింద మొత్తం ఉద్యోగాలన్నీ కూడా 100% గిరిజనులకు ఇవ్వాలి. ఆ మేరకు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో జీవో నెంబర్ 3 వచ్చింది. నెల్లూరు జిల్లా పడుగుపాడు గ్రామానికి చెందిన నిడగుంట అరుణ గంజాయి వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని హైకోర్టు న్యాయవాది రాజారావు అన్నారు. ఆమె గతమంతా నేర చరిత్ర కూడి ఉందని ఆరోపణలు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు సరైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం హైకోర్టు న్యాయవాది రాజారావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన నిడగుంట అరుణ గంజాయి వ్యాపారం చేస్తూ అనేక కుటుంబాలను నాశనం చేస్తుందని ఆరోపించడం జరిగింది. అరుణపై ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. నేర చరిత్ర కలిగి ఉన్న ఆమె రౌడీ మూకలు మరియు అసాంఘిక శక్తి ఉపయోగించుకుని అనేక సంఘ విద్రోహ కార్యకలాపాలకి పాల్పడుతుందని మండిపడ్డారు. అలాగనే ఈ అంశంపై కూటమి మంత్రులు మరియు పోలీసు ఉన్నతాధికారులు సరైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలియజేశారు. అలాగనే ఇలాంటి వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విషయం గురించి పత్రికా సోదరుల కాడికి రావడం జరిగింది. ప్రజలకు జరిగే అన్యాయాన్ని అరికట్టేందుకు కూడా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో నిడుగుంట అరుణ అనే ఒక గంజాయి స్మగ్లరు ఎన్నిసార్లు చెప్పినా ఈమె విచ్చలవిడిగా వారి అనుచరులను పెట్టి గంజాయి మాలో రవాణా చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తే మన గౌరవనీయులైన
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ దొర గారు మరియు డీజీపీ దొర గారు, అదేవిధంగా హోంమంత్రి వర్యులు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఐటీ శాఖ మంత్రి వారు, సిఐడి సిబిఐ వారు ఒక ఫోన్ ట్యాపరింగ్లు కానీ సీసీ కెమెరాలు కానీ ఎంక్వైరీ జరిపితే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని కూడా గౌరవనీయులైన ఒక పత్రిక ముందు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈమె చేస్తున్న అరాచకాలు, ఒక రౌడీజాలు, ఈమెపై కోవూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ కూడా ఉంది. ఈమెపై పలు పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈమెకి నేర చరిత్ర కలిగి ఉంది. అదేవిధంగా వీళ్ళ భర్త గారు కూడా గంజాయి మరియు ఎర్రచందనం స్మగ్లరు. అలాంటి స్మగ్లరు భార్య అయినటువంటి నిడిగుంట అరుణ ఈరోజు రౌడీ షీటర్లని, రౌడీ మోకల్ని, గోండాల్ని అడ్డం పెట్టుకొని నెల్లూరులో ఈ మధ్య జరుగుతున్న నేరాలు ఘోరాలు అలాంటి వాటికి కూడా ఈమె హస్తం ఉందని తెలిసిన విషయమే. గతంలో కూడా ఇలాంటి నేర చరిత్ర కలిగి అందరికీ తెలిసిన విషయమే. పత్రికా ప్రకటన విలేకరులో కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈమె చేస్తున్న ఒక సెటిల్మెంట్లు కానీ, ఈ విధంగా చేస్తున్న గంజాయి వ్యాపారంలో కానీ, అదేవిధంగా ఒక సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో గుర్తు తెలియని వ్యక్తులు 24 గంటలు రాత్రి పగల్లో ఒక నెంబర్ ప్లేట్లు లేని కార్లు, నెంబర్ ప్లేట్లు లేని ఒక బైకులు, గుర్తు తెలియని ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థలోని అన్ని విభాగాల్లో నిష్ణాతులైన టెక్నికల్ సిబ్బంది ఉన్నారని, అయితే మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ గడువు పూర్తయి వెళ్లిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని ఏపీ ఫైబర్ నెట్ ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణ తెలిపారు. లక్షలాది మంది వినియోగదారులు ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి సమీక్ష సమావేశం నిర్వహించి సిగ్నల్స్ అన్ని కూడా పునరుద్ధరించేలా చేయాలని కోరారు. ఏపీ ఫైబర్ నెట్ లో కాలం చెల్లిన బాక్సులపై ప్రజలు చెల్లించని ₹59 ఈఎంఐ రెంటల్ ఛార్జీలని తక్షణమే తగ్గించాలని రాయలసీమ ప్రాంత ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లు వినియోగదారులకి నిరంతరాయ సేవల కోసం OPGW లింక్ వెంటనే కనెక్ట్ చేయాలని కోరుతూ గాంధీనగర్లోని ధర్నా చౌక్ లో ఫైబర్ నెట్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్ ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణ మాట్లాడారు. సామాన్య ప్రజానీకానికి కనీస అవసరాలైన ఇంటర్నెట్ ని అతి తక్కువ ధరకి అందించే వ్యవస్థ ఏపీ ఫైబర్ నెట్ అని ఈ సందర్భంగా తెలియజేశారు. గత 5 సంవత్సరాల 10 నెలల కాలంలో జరుగుతున్న విచారణలు, అధికారులు, మంత్రుల మార్పు వలన సరైన జవాబుదారీతనం పూర్తి స్థాయిలో దొరకక సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి సమీక్ష సమావేశం నిర్వహించి సిగ్నల్స్ అన్ని కూడా పునరుద్ధరించేలా చేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. డిజిటల్ విప్లవంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నడిపించే వ్యవస్థ ఫైబర్ నెట్ అని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫైబర్ నెట్ వ్యవస్థలో టెక్నికల్ సిబ్బంది మరియు ఇతరత్ర రంగాలు అంటే ఓసీసీ కానివ్వండి, నాక్ కానివ్వండి, డేటా సెంటర్లు కానివ్వండి, అన్నింటిలో కూడా నిష్ణాతులైన టెక్నికల్ సిబ్బంది, అలాగే ఆఫీస్లో కూడా అవైలబుల్ చేసే సిబ్బంది, కంప్లైంట్లు కానీ కస్టమర్ కంప్లైంట్లు అన్నింటిని కూడా అడ్రస్ చేసి ఎప్పటికప్పుడు క్లియర్ చేసే సిబ్బంది అందరూ కూడా ఆల్ ఆఫ్ సడన్ ఈ మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ సమయం పూర్తవడంతో వెళ్ళిపోవడంతో వాడందరితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ సేవల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. లక్షలాది మంది ఏపీ ఫైబర్ నెట్ వినియోగదారులు ఆవేశాలు, ఆక్రందనలు ఆపరేటర్లకు తగిలి ఆపరేటర్లని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. సో ఇది సామాన్య ప్రజానికానికి చాలా అత్యవసరమైన, కనీస అవసరాల్లో ముఖ్యమైన ఇంటర్నెట్ వ్యవస్థని వాళ్ళకి అతి తక్కువ ధరకి అందించే వ్యవస్థ ఏపీ ఫైబర్ నెట్. మరి ఈ ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థని సామాన్య ప్రజలకు అందించే కార్యక్రమంలో భాగంగా ఇంత పకడ్బందీగా ఎంతో ముందు చూపుతో నాడు మన విజనరీ లెజెండ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మే 2 రాజధాని అమరావతికి ప్రధాని మోదీ. రాజధాని అమరావతి పనుల్ని పునఃప్రారంభించనున్న ప్రధానమంత్రి. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు కీలక స్థానాలు రాణిస్తున్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఉద్యోగాలతో సంతృప్తి చెందకుండా వినూత్న ఆలోచనలతో నూతన సంస్థలని స్థాపించాలని సూచన. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో 6,500 చెత్త ఉత్పత్తి అవుతుందన్న మంత్రి నారాయణ. ప్రజలు రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడవేసే అలవాట్లను మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకి సూచన. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమం. పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని దేశంలోని అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఏపీ ఎదగాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.